ఐపీఎల్ 2025లో బోనీ కోసం ఎదురు చూస్తున్న ముంబై ఇండియన్స్ టీం ఈరోజు కేకేఆర్తో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ గేమ్ అయితే ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా జరగబోతుంది. సో ఏడాది ముంబై టీం ఫర్ ది ఫస్ట్ టైం తమ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో విజయం అయితే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫస్ట్ మ్యాచెస్లో చూసాం ఆ టీం ఓడిపోయింది. దీంతో ఎలాగైనా సరే ఈ మ్యాచ్లు గెలిచి కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం కేకేఆర్ టీం చూసుకుంటే తమ ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ రెండో మ్యాచ్లో గెలిచి కంబ్యాక్ ఇచ్చారు. దీంతో ఆ మొమెంటంను ఈ మ్యాచ్లో కొనసాగించాలని చూస్తారు. సో వాంకడే వేదిక రెండు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అయితే రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం ముంబై టీందే డామినేషన్. మొత్తం 34 మ్యాచ్ల్లో తలపడితే 23 మ్యాచ్లో ముంబై టీమే గెలిచింది. కేవలం 11 మ్యాచ్లో మాత్రమే కేకేఆర్ వాళ్ళు గెలిచారు. సో ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ టీం ఏదైతే ముంబై టీంకు చాలా మంచి రికార్డు ఉంది. కానీ 2021 చూసుకుంటే మాత్రం కోల్కతా టీం డామినేషన్ స్టార్ట్ అయింది. మెయిన్లీ రెండు జట్లు తలపడే చివరి 5 మ్యాచ్లో కోల్కతా వాళ్ళు 4 గెలిచారు. ముంబై టీం ఒక్కటే గెలిచింది. సో రీసెంట్గా కేకేఆర్ ఫామ్ అయితే ముంబై టీంకి అగెన్స్ట్గా అద్భుతంగా ఉంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ చూసాం వాంకడే వేదిక మ్యాచ్ అయినప్పుడు ఒక హిస్టారిక్ విన్ కొట్టారు. సో క్లియర్లీ కోల్కతా టీం యొక్క రీసెంట్ ఫామ్ అయితే అద్భుతంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్లో ఆ టీంని ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇన్ఫ్యాక్ట్ రెండు జట్ల మధ్య మంచి నెక్ టు నెక్ ఫైట్ ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక మ్యాచ్ ఆడబోయే వాంకడే స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. మెయిన్లీ గ్రౌండ్లో రెడ్ సాయిల్ వికెట్ వాడతారు. దీనివల్ల మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ గ్రౌండ్లో బౌండరీస్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. సో డెఫినెట్లీ మ్యాచ్లో అయితే మనం భారీ స్కోర్లు చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 116 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 116 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 54 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 62 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి గ్రౌండ్ ఒక మంచి హై స్కోరింగ్ విన్ని మాత్రమే కాదు చేసింగ్కి బాగా సపోర్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. సో దీంతో ఆబ్వియస్లీ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఇక ఈ గ్రౌండ్లో ముంబై టీం యొక్క రికార్డ్ చూసుకుంటే అద్భుతంగా ఉంది. వాళ్ళు 85 మ్యాచ్లు ఆడితే 51 మ్యాచ్లు గెలిచారు. 33 మ్యాచ్లో మాత్రమే ఓడిపోయారు. అయితే రీసెంట్గా మాత్రం వాళ్ళకి ఈ గ్రౌండ్లో అంత మంచి రికార్డ్ లేదు. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ 7 మ్యాచ్లు ఆడితే 4 ఇంట్లో ఓడిపోయారు, 3 గెలిచారు. సో ప్రజెంట్ అయితే ముంబై టీం బాగా తడబడుతుంది. ఈవెన్ దో వాళ్ళకి ఈ గ్రౌండ్లో కేకేఆర్ టీం మీద మంచి రికార్డే ఉన్నప్పటికీ లాస్ట్ టైం ఓడిపోయారు. సో ఈ గ్రౌండ్ ఇప్పటివరకు ముంబై టీం కేకేఆర్ను చాలా డామినేట్ చేశారు. 11 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లో వాళ్ళే గెలిచారు. 2 మ్యాచ్లో మాత్రమే కేకేఆర్ టీం గెలిచింది. బట్ ఆ గెలిచిన 2 మ్యాచ్లో ఒక మ్యాచ్ లాస్ట్ ఇయర్ ఉంది. అని మనం ముందే చెప్పుకున్నాం హిస్టారిక్ విన్ అని. లాస్ట్ ఇయర్ 12 ఏళ్ల స్ట్రీక్ని ఎండ్ చేసి కేకేఆర్ టీం ముంబై టీంను ముంబైలో ఓడించారు. సో దీంతో పాస్ట్ రికార్డ్స్ మరియు హెడ్ స్టాట్స్ బేస్ చేసుకుని మ్యాచ్లో ముంబై టీమే ఫేవరెట్స్గా బరిలో దిగుతుందని చెప్పలేం. ఖచ్చితంగా కేకేఆర్ టీం చాలా హెవీ కాంపిటీషన్ ఇచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ప్రజెంట్ ముంబై టీం చాలా స్ట్రగుల్ అవుతుంది. వాళ్ళ బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. లాస్ట్ ఇయర్ ఎలా అయితే ఫెయిల్ అయ్యారో ఈ సీజన్లో కూడా అలానే స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో చూసాం ముంబై టీం గుజరాత్ టీం మీద కొంతవరకు పెద్ద మార్జిన్తోనే ఓడిపోయారు. సో క్లియర్లీ ప్రజెంట్ ముంబై టీం చాలా స్ట్రగుల్ అవుతుంది. వాళ్ళకి బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ నుంచి రన్స్ రావట్లేదు. రోహిత్ శర్మ అయితే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా ఫెయిల్ అవుతున్నాడు. అండ్ ఆల్సో వాళ్ళు వికెట్ కీపర్గా తీసుకొచ్చిన రికల్టన్ కూడా ఇప్పటివరకు సరిగ్గా ఆడలేదు. అలాగే మిడిల్ ఆర్డర్లో చూసుకున్న తిలక్ వర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరు కాస్త చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేస్తున్నారు. మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా సరిగ్గా ఆడట్లేదు. సో ఆన్ ది పేపర్ చూసుకుంటే ముంబై టీం బ్యాటింగ్ చాలా బలంగానే కనిపిస్తుంది. బట్ ఫీల్డ్లోకి వచ్చేసరికి మాత్రం వాళ్ళు కలిసికట్టుగా ఆడలేకపోతున్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా అంత మంచిగా ఆడలేదు. సో డెఫినెట్లీ ముంబై టీం యొక్క బ్యాటింగ్లో స్పార్క్ అయితే కావాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సమ్వాట్ పర్వాలేదు. ఫస్ట్ మ్యాచెస్లో ఓడిపోయినప్పటికీ కొంతవరకు బాగానే పెర్ఫామ్ చేశారు. మరీ బ్యాటింగ్ అంత దారుణంగా లేదు. సో ముంబై బౌలర్స్లో మరోసారి దీపక్ చహర్ మరియు ట్రెంట్ బౌల్ట్ ఇద్దరు చాలా కీ ప్లేయర్స్గా మారుతారు. మెయిన్ వీళ్ళిద్దరికీ కేకేఆర్ టాప్ ఆర్డర్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. దీంతో ఈ మ్యాచ్లో వాళ్ళు తిరిగి తమ ఫుల్ ఫామ్ అందుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ సీజన్లో పవర్ ప్లేలు ఇప్పటివరకు ఎక్కువ వికెట్లు తీయలేకపోయారు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం వాళ్ళిద్దరికీ కంబ్యాక్ చేసేందుకు బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఇక వీళ్ళతో పాటు హార్దిక్ పాండ్యా కూడా బాల్తో కీ ప్లేయర్గా మారొచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చూసాం అతను చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. అయితే వాళ్ళ స్పిన్నర్స్ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ మ్యాచ్లో ముంబై టీం అనవసరంగా మిస్టేక్ చేశారు. ఫస్ట్ మ్యాచ్లో బాగా రాణించిన విఘ్నేష్ పుత్తూర్ను పక్కన పెట్టారు. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం అతను వెనక్కి తీసుకురావాలి. ముజీబుర్ రహమాన్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో విఘ్నేష్ పుత్తూర్ని ఆడిస్తే బెటర్. అలాగే బ్యాటింగ్లో చూసుకున్న వాళ్ళు విల్ జాక్సన్ వెనక్కి తీసుకురావాలి. మెయిన్ లాస్ట్ మ్యాచ్లో అనవసరంగా పక్కన పెట్టారు. అతను లాస్ట్ టైం అహ్మదాబాద్లో ఆడినప్పుడు సెంచరీ కొట్టాడు. బట్ స్టిల్ ముంబై టీం అతను ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినట్టు పక్కన పెట్టేశారు. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం బోత్ విల్ జాక్సన్ మరియు విఘ్నేష్ పుత్తూర్ వీళ్ళిద్దరిని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇక కేకేఆర్ టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో చాలా మంచిగా పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ వాళ్ళ బౌలింగ్ యూనిట్ కలిసికట్టుగా రాణించింది. దీనివల్ల వాళ్ళు కంఫర్టబుల్గా ఆర్ఆర్ టీంని డిఫీట్ చేశారు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం కేకేఆర్ స్పిన్నర్స్కి మేబీ అంత ఈజీగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ముంబై వాంకడే పిచ్ బ్లాక్ సాయిల్ కాదు, రెడ్ సాయిల్. దీంతో బాల్ అంతలా గ్రిప్ అవ్వదు. బ్యాట్స్మెన్ బ్యాట్ మీదకి ఈజీగా వస్తుంది. సో కేకేఆర్ స్పిన్నర్స్ అయితే ఈ మ్యాచ్లో మంచి స్కిల్ ఉపయోగించాలి, లేకపోతే వికెట్లు రావు. ఇక వాళ్ళ పేస్ బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా పరీక్ష ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి బ్యాటింగ్ ట్రాక్ మీద ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్స్ బౌలింగ్ చేయడం కొంతవరకు కష్టం.
సో హర్షిత్ రాణా, వైభవ్ రారా మరి స్పెన్సర్ జాన్సన్ వీళ్ళ ముగ్గురికి అయితే కొంతవరకు టెస్ట్ ఉండబోతుంది. మెయిన్లీ మ్యాచ్లో రసెల్ లాంటి వాళ్ళు బౌలింగ్ చేయాలి, ఎందుకంటే అతనికి గ్రౌండ్లో ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో తమ లాస్ట్ మ్యాచ్లో గెలిచినప్పటికీ ఇంకా స్టిల్ కేకేఆర్ టీం యొక్క పేస్ బౌలింగ్ అటు ఇటుగానే కనిపిస్తుంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే తన చివరి మ్యాచ్లో క్వింటన్ డీకాక్ ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించడని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో గ్రౌండ్లో చూసుకున్న అతనికి ప్రీవియస్ ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో డెఫినెట్లీ మరోసారి డీకాక్ కీ ప్లేయర్గా మారతాడు. అండ్ ఆల్సో కేకేఆర్ కెప్టెన్ రహానేకి చూసుకునేది తన సొంత హోమ్ గ్రౌండ్, డొమెస్టిక్లో ముంబై టీం తరపున ఆడుతూ ఉంటాడు. దీని అతను కూడా ఈ మ్యాచ్లో కీ ప్లేయర్గా మారొచ్చు. బట్ ఎనిమిది మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే కేకేఆర్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ అంతలా ఫామ్లో లేదు. వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ ఎవరు రీసెంట్గా మంచిగా పెర్ఫామ్ చేసిన సందర్భాలు లేవు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మిడిల్ ఆర్డర్ క్లిక్ అవ్వాలి, ఎందుకంటే డీకాక్, సునీల్ నారాయణ మరియు రహానే వీళ్ళ ముగ్గురికి కూడా బోల్ట్ అండ్ చహర్ మీద మంచి రికార్డు లేదు. దీంతో ఎర్లీగా వికెట్స్ పడితే కేకేఆర్ టీం మిడిల్ ఆర్డర్ ఆదుకోవాలి. సో ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ స్టెప్ అప్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ సునీల్ నారాయణ మిస్ అయ్యాడు. బట్ ఈ మ్యాచ్ కోసం అయితే అతను ఫిట్ కొన్నాడని చెప్పి కోచ్ అప్డేట్ ఇచ్చారు. దీంతో ఈ మ్యాచ్ యొక్క ప్లేయింగ్ లెవెన్లోకి అతను ఖచ్చితంగా వస్తాడు. అండ్ మోస్ట్ లైక్లీ మొయిన్ అలీ ప్లేస్లోనే వస్తాడు, ఎందుకంటే కేకేఆర్ టీంకి మరో ఫారెన్ ప్లేయర్ని పక్కన పెట్టే ఛాన్స్ లేదు. పోనీ స్పెన్సర్ జాన్సన్ ప్లేస్లో నారాయణ తీసుకొద్దామన్నా సరే గ్రౌండ్లో ముగ్గురు స్పిన్నర్స్ ఆడడం అంత మంచి విషయం కాదు. సో మోస్ట్ లైక్లీ కేకేఆర్ టీం నారాయణను మొయిన్ అలీ ప్లేస్లోనే తీసుకొస్తారు. ఇక ఈ మ్యాచ్లో అయితే ఎవరు గెలుస్తారని చెప్పడం కొంతవరకు కష్టమైన విషయమే, ఎందుకంటే రెండు టీంలకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. బట్ కేకేఆర్ టీం లాస్ట్ మ్యాచ్లో గెలిచొచ్చారు కాబట్టి మొమెంటం ఉంటుంది. వెరాజ్ ముంబై టీం అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో ముంబై టీం కంబ్యాక్ చేయాలంటే ఈ మ్యాచ్లో కలిసికట్టుగా ఆడితేనే వర్కౌట్ అవుతుంది. అదర్వైజ్ కేకేఆర్ టీం మరోసారి వాళ్ళు వాంకటే స్టేడియంలోనే డిఫీట్ చేయొచ్చు. సో ఫామ్ ప్రకారం చూసుకుంటే నాకైతే ఈ మ్యాచ్లో కేకేఆర్ టీంకే కాస్త ఎచ్చున్నట్టు కనిపిస్తుంది. మెయిన్లీ ముంబై టీం అనవసరమైన ప్రయోగాలు చేస్తున్నారు. అలాగే వాళ్ళకి బ్యాటింగ్లో చాలామంది ప్లేయర్స్ గెలవడం కూడా బ్యాక్వేర్ అవుతుంది. సో ముంబై టీం మ్యాచ్లో గెలవాలంటే ఒక టీం ఎఫర్ట్ పెడితేనే గెలవగలరు. అదర్వైజ్ కేకేఆర్ టీం ఈ సీజన్లో 2 విజయాలు నమోదు చేసుకుంటారు. మరి మీరు ఈ మ్యాచ్లో ఎవరు గెలిచారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.